హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సునీ వ్లాగ్స్. హాయ్ అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజైతే వ్రతం చేసుకుంటానో లేదో అని చాలా కంగారైతే పడ్డానమాట. నేనైతే 1 వీక్ నుంచి ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను అనమాట. అన్నిట్లకి అన్నీ అమ్మవారికి కావాల్సినవన్నీ గ్యాదర్ చేసేసుకుంటున్నాను. ఎలా 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 అనుకుంటున్నాను. ఎందుకండి అంత కంగారు అనుకోవచ్చు. రేపు వరలక్ష్మి వ్రతం అనే రోజు ఈ రోజైతే మాకు మార్నింగ్ అంటే గురువారం అంటే శుక్రవారం కిందకే వస్తుంది. ఆ రోజు గురువారం నైట్ అయితే మార్నింగ్ 3:30కి పెళ్ళైతే ఉందండి. అటు వెళ్ళి ఇంటికి వచ్చి ఊరు కూడా చాలా దూరం అనమాట. అటు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి పూజ చేసుకోవాలంటే వామ్మో అనుకున్నాను. అసలు ఎలా అవుతుంది, అది పాసిబుల్లా కాదా అని అయితే చాలా కంగారు అయితే పడిపోయానండి. ఆ అమ్మవారి దయ వల్ల అమ్మవారైతే తన పూజ చేయించుకున్నారని అనుకున్నాను నేనైతే. నా మనసులో పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ముందుగా అమ్మవారికి ఇంటికి రాగానే ముందు ముగ్గులు అవన్నీ వేసేసుకొని అమ్మవారికి అయితే నైటే నానపెట్టేసుకొని వెళ్ళామన్నమాట. ఈజీగా ఉంటుందని ఇలా నానపెట్టేసుకొని వెళ్ళటం వల్ల నాకైతే కొద్దిగా బెనిఫిట్ అనమాట. చాలా బాగా అనిపించింది. వంటలు కూడా ఫాస్ట్గా 1 అవర్లో అన్నీ చేసేసాను అనమాట. కొన్ని చేయలేక ఒక ఐటము 2 ఆర్ 1 అయితే బయట తెప్పించాము. చాలా బాగా అనిపించింది. ఈలోపు వరలక్ష్మి వ్రతం రోజు మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళు కూడా నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అయ్యారనమాట. వాళ్ళని చూపెడతానంటే వాళ్ళు వద్దన్నారనమాట. అందుకే వాళ్ళని చూపెట్టలేకపోయానండి. వాళ్ళు వచ్చే లోపల నేను వంటలన్నీ చేసేసుకొని పూజ దగ్గర కూర్చొని అమ్మవారికి కంకణాలు తయారు చేసుకోవటం వల్ల వాళ్ళైతే కొద్దిగా నాకు హెల్ప్ చేశారనమాట. నో ప్రాబ్లం. చాలా బాగా అనిపించింది. అమ్మవారే నన్ను స్వయంగా చేసుకో నా వ్రతం అన్నట్టుగా జరిగిందనమాట. చాలా బాగా అనిపించింది. అసలు చేసుకుంటానో లేదో అని చాలా బాధపడ్డాను అనమాట. కానీ అమ్మవారి దయ వల్ల చాలా బాగా జరిగిందనమాట నా వ్రతం అనేది. మీ వ్రతం ఎలా చేసుకున్నారో ఎలా జరిగిందో నాకైతే కామెంట్ చేయండి. ఇలా ముందుగా అన్ని ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఆ రోజు ఇంకా మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. కలశంలో మనం ఏమేమి వేసుకుంటామని అడుగుతారు కదా, అందుకే మీకు ఇక్కడైతే చూపిస్తున్నానండి. ముందుగా 1 రూపాయి కాయిన్ వేసేసుకొని ఇందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం వేసేసుకోవాలండి. కొద్దిగా జవాది పౌడర్ కూడా వేసుకున్నాను సువాసన కోసం అనమాట. 1 యాలుక్కాయ, ఇలాచీలు, ఇంకా సుగంధి ఏమైనా వేసుకోవచ్చండి. ఇన్నే వేసుకోవాలని ఏమీ ఉండదనమాట. చివరిగా మనం పుష్పం కూడా వేసేసుకొని అందులో మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకొని కొబ్బరికాయ ముందుగానే రెడీ చేసేసుకున్నాం కదా, మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టేసుకోవచ్చండి. మామిడాకులు దొరకని వాళ్ళు తమలపాకులు అయితే పెట్టుకోవచ్చు. నాకు దొరికాయని పెట్టాను అనమాట. ఇలా కలశాన్ని డెకరేట్ చేసుకొని ఈ కలశం మీద మనం అమ్మవారికి జాకెట్ ముక్కుంటుంది కదండి, బ్లౌజ్ పీస్ ఇలా మనం ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని గంధం పొట్టు కుంకుమ పెట్టేసి మనం పూజలు అయితే పెట్టుకోవాలి. అమ్మవారికి పసుపు తాడు కట్టే వాళ్ళు ఆనవాయితీ ఉన్నవాళ్ళు రూపు కానీ పసుపు తాడు కానీ ఇలా వేసేసుకోవచ్చండి. నేనైతే పసుపు తాడు అయితే అమ్మవారికి కట్టాను అనమాట. ఇలా అమ్మవారిని అలంకరించుకున్నానండి సింపుల్గా. ఇలా కలశ స్థాపన, ముందుగా గణపతి పూజ, తర్వాత కలశ స్థాపన అయితే గణపతి పూజ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయానండి. ఇలా కలశ స్థాపన జరిగేటప్పుడు పిల్లలు అయితే వీడియో తీశారనమాట. మాకైతే పూజ చాలా బాగానే జరిగింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇదండి నా పూజ అయితే. మీ పూజ ఎలా జరిగిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇలా వేసామన్నమాట. ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చాక డెకరేషన్ కొద్దిగా తక్కువైందక్క, పూలు ఉన్నాయిగా మేము వచ్చే వరకు అయితే చేసేవాళ్ళం అని అన్నారు. అప్పటికే నాకు 9:30కి రెండో ముహూర్తం 9:30కి అని చెప్పారు కదా, ఆ 9:30కి మొదలు పెడితేనే నాకు 12 అయిందండి. ముందుగా మొదలు పెట్టేసుకొని తర్వాత పూజ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. వంటల దగ్గర ముందు పూజ మొదలు పెట్టేసి
మధ్యలో ఆపి కొద్దిగా వంటల దగ్గరికి వెళ్ళి వంటలు ప్రిపేర్ చేసేసి ఇలా అమ్మవారి దగ్గరికి వచ్చి మళ్ళీ వ్రతకథ చదువుకుంటూ నేనైతే పూజ చేయటం జరిగింది. ఎక్కడైతే పూలతో 108 మంత్రాలు ఉంటాయి కదండి, ఆ మంత్రాలతో అయితే 108 పుష్పాలతో నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. అందరికీ తెలిసిందే కదా, ఇలా పూజ చేసుకున్నాను. ఇలా జరిగిందనమాట. ఇంకా ఇక్కడ ఈరోజే లక్ష్మీదేవి ఇంటికి ఆడపిల్లే కదా, ఆ పిల్లని రెడీ చేసేసరికి చాలా టైం పట్టింది నాకైతే. నేను ఒక పిక్ అయితే యాడ్ చేస్తానన్నమాట మా పాపది, ఒకసారి అయితే చూడండి. కొంతమందికి అయితే డౌట్ ఉంటుందండి, ఫస్ట్ టైం వ్రతం చేసుకునే వాళ్ళు కలశం పెట్టవచ్చా, మాకు ఆనవాయితీ లేదు అనుకుంటారు కదా. ఆనవాయితీ అవసరం లేదండి, కలశం పెట్టొచ్చు. అమ్మవారి ఆహ్వానం మన ఇంటికి రావాలి అంటే కలశ స్థాపన అయితే చేసుకోవచ్చు. లేదు అవసరం లేదండి పెట్టుకోలేములే మేము అని అనుకున్న వాళ్ళైతే అమ్మవారి ఫోటోకి పూజ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ అమ్మవారి కలశం పెట్టి అంతకుముందు నాకు తెలియదండి, నేను 3 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను అనమాట అమ్మవారి పూజ. ప్రతి ఇయర్ నేనైతే కలశం అనేది పెడతానన్నమాట. ఈ కలశం పెడితే బాగానే ఉందండి, మాకు అంతేమీ లేదు, బాగుంది. ఇంట్లో కూడా వైబ్రేషన్స్ అనేది చాలా బాగుంటాయండి. మీరు కలశం పెట్టి ఏం చేస్తారండి, వాటిలో వేసే ఏం చేస్తారని అనుకోవచ్చు. ఈ కలశంలో మనం ఆ రోజైతే కదపకూడదండి. శుక్రవారం రోజు అమ్మవారు వస్తారు కదా మన ఇంటికి, ఆ రోజు కదపకుండా మార్నింగ్ అయితే అమ్మవారికి ప్రసాదం ఏమైనా మార్నింగే లేచి రెడీ అయిపోయి అమ్మవారికి ప్రసాదం ఏమైనా తయారు చేసేసి కలశం అనేది మనం కదపాలండి. కదిపిన తర్వాత అందులో వాటరు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తీర్థంలాగా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంటి మొత్తం చల్లుకొని మిగిలినవి ఆ పచ్చని చెట్టు మీదైనా పోసుకోవచ్చండి. వాటర్ అనేది ఆ కొబ్బరికాయ అమ్మవారి మీద కలశం మీద పెట్టిన కొబ్బరికాయ వచ్చేసి కొట్టుకొని మనం ఇంట్లో స్వీట్ అయితే చేసుకోవచ్చండి. ఆ బ్లౌజ్ పీస్ మనం కుట్టించుకోవచ్చు, గాజులు కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇంకా అమ్మవారికి పెట్టినవన్నీ పారే నది ఉంటుంది కదండి, నది కానీ పారే వాటర్లో అయితే వేసేయాలన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ పెట్టినవి అన్నీ మనం అన్నీ తినొచ్చండి, ఉపవాసం ఉంటాం కదా ఆ రోజు మొత్తం. అక్కడ పెట్టినవన్నీ ప్రసాదం కాబట్టి ప్రసాదం మనం అయితే తీసుకోవచ్చండి. నేనైతే ఆ రోజు ఏం తినలేదనమాట, నేనైతే ఉపవాసం అయితే ఉన్నాను. అలా ఉండకూడదు, నేను ఎందుకో ఆ తల్లి అలా ఉంచింది, నేను ఉండిపోయాను అనమాట. ఇలా కలశం అయితే ఇలా కదుపుకోవచ్చండి, నో ప్రాబ్లం. అక్కడ పూలు అవన్నీ పెట్టాం కదా, ఆ పూలు కూడా మనం పారే నదిలో అయితే వేయొచ్చు. లేదా మనం సుగంధిగా ఏదో ధూప్ కోన్స్ తయారు చేసుకుంటాం కానీ ఆ పూలన్నీ ఎండపెట్టేసుకొని ధూప్ కోన్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సునీ వ్లాగ్స్.